ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుగారి పాదాలకు నమస్కారం. నా పేరు జ్యోతి. నేను హౌస్ వైఫ్ ని. మాది గుంటూరు. వసంత నవరాత్రులకి మీరు ఎలా వస్తారమ్మా? మా మేనమామ కూతురు శ్యామల నవరాత్రులు చేసుకుంటా నన్ను తాంబూలానికి పిలుస్తుందమ్మా. పిలిస్తే నేను వెళ్ళాను. వెళ్ళి ఏంటి బిందు ఇవి ఇవి ఏం పూజలు అని అడిగితే శ్యామల నవరాత్రులు అత్తయ్యా అంటే ఏం చేస్తారు ఏంటంటే మాకు ఒక గురువు గారు ఉంటారు. ఆయన గైడెన్స్ ఇస్తా ఉంటారు మాకు. అందుకని నేను అన్ని వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, శ్యామల నవరాత్రులు చేసుకుంటాను అని చెప్పిందండి. నేను ఇంకా చూసి నేను కూడా జాయిన్ అవుతారా అని అడిగానండి. మమ్మల్ని జాయిన్ చేశారు. అప్పుడు వసంత నవరాత్రులు ఉంటాయని తెలుసా మీకు? మొదటిసారి చేస్తున్నారా మీరు? తెలియదమ్మా నాకు అసలు. వసంత నవరాత్రులు చేయాలని మీరు ఎందుకు అనుకున్నారమ్మా? అదే ఇంకా మా కోడలు చేస్తుంటే నాకు కూడా మంచి మామూలుగానే నాకు కొంచెం భక్తి ఎక్కువ అమ్మా. అందుకని ఆ వసంత నవరాత్రులు చేసుకుంటే బాగుంటది అత్తయ్య ఉంది. అంటే అందుకని నేను కూడా ఇంకా చేసుకున్నానమ్మా. నాకు కూడా బాగుంటది. నేను ఇప్పుడు చేసుకోలేదు. ఇలా గైడెన్స్ ఇవ్వటం ఇలా చేయటం ఇవన్నీ గురువు గారు చెప్తా ఉంటారు చేసుకుంటే మంచిది అత్తయ్య ఉంది. అందుకని నాకు బాగుంది. నాకు అనుకున్నవి జరిగింది అందుకని తీసుకున్నాను. గతంలో నవరాత్రులు చేసి ఉంటే అప్పటికి ఇప్పటికి ఏవైనా తేడాలు గమనించారమ్మా మీరు? అసలు నేను బేసిక్ గా మామూలుగానే నవరాత్రులు దసరా నవరాత్రులు అవి చేయనమ్మా. నేను ఊరక దీపారాధన చేసుకొని మామూలుగా ఉంటా. ఇలా నవరాత్రులు చేయను. అంటే నవరాత్రులు అంటే 9 రోజులు అన్ని అవి అవి ఏమంటారు నైవేద్యాలు అవన్నీ పెట్టి ఈ రోజు ఏ నైవేద్యం ఎందుకు పూజ చేయాలి కదమ్మా. అవన్నీ నేనేం చేసుకునేది కాదు. ఆ 9 రోజులు అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వస్తుండేదాన్ని అంతే, గుడికి. పీఠం మీద కానీ గురువు గారి మీద కానీ నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలు ఇలా ఉంటే చెప్పండి అమ్మా. నాకు గురువు గారి మీద కానీ పీఠం కానీ నమ్మకం ఎలా వచ్చిందంటే అమ్మ నేను రేపు పొద్దున మొదలు పెడతాను అనగా మా అబ్బాయి నేను బండి మీద వస్తుంటే పడ్డాము. పడితే కనీసం ఒక్క దెబ్బ కూడా తగలేదమ్మ. 2 రోజులు ఇంకా 2 రోజుల నవరాత్రులు మొదలు పెడతాం అనగా మా అబ్బాయి నేను వస్తుంటే పడ్డాం రోడ్డు మీద. గబగబా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి లేపారు. కానీ ఒక్క దెబ్బ కూడా తగలేదు. మా బిందువుని అడిగితే అత్తయ్య చాలా చాలా ఇవి ఉంటాయి, వచ్చిన పరీక్షలు ఉంటాయి జాగ్రత్త అంది. సరేనానమ్మా రేపొద్దున అనంగా 30వ తారీఖు స్టార్ట్ అవద్దు అనగా 29వ తారీఖు వెళ్ళి మా ఆయన నేను రోడ్డు మీద పడ్డామమ్మ. స్కూటీ మీద నుంచి నడి రోడ్డు మీద పడ్డామమ్మ. పడ్డప్పుడు కనీసం ఈ గబగబా జనం అందరూ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి లేపారమ్మ. ఆ రోజు కూడా ఒక దెబ్బ తగలేదమ్మా. నాకు చాలా నమ్మకం కుదిరింది. మీరేమన్నా అనుకోండి, నాకు ఒక నడి రోడ్డు మీద ఒక సెంటర్ లో పడ్డామంటే ఒక దెబ్బ కూడా తగలేదు. అమ్మవారు ఉంది. గురువు గారు చెప్పినట్టుగా అన్ని పరీక్షలు తట్టుకున్నామా మీరు అన్నట్టు నిజంగానే అన్ని పరీక్షలు ఉన్నాయి అని నాకు చాలా నమ్మకం ఏర్పడిందమ్మ. ఏదన్నా ఉంటే మా కోడలకు ఫోన్ చేసి అడుగుతుండేదాన్నమ్మ. సరస్వతి గారిని అంటే మీకు చెప్పలేదమ్మా. సరస్వతి అమ్మగారు మీకు ఇవన్నీ నేను మీకు చెప్పలేదు. మా కోడల్ని అడిగా ఇట్లా జరిగింది బిందు అంటే చాలా చాలా పరీక్షలు ఉంటాయి అత్తయ్య అత్తయ్య జాగ్రత్త అని చెప్పిందమ్మా. కానీ నాకు ఆ రోజు 2 సార్లు కూడా నడి రోడ్డు మీద పడ్డా ఒక్క దెబ్బ తాకపోతే నాకు చాలా ఇది అనిపించిందమ్మా. సత్యం గల తల్లి ఈ తల్లి చేసుకోవాలి నేను ఎట్టి పరిస్థితులు అని అమ్మాయి దగ్గరికి వచ్చి మా దగ్గర చేస్తున్నాను. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటమ్మా? నాకు వసంత రావతంలో మర్చిపోలేని సన్నివేశాలు ఏమీ లేవునమ్మా. లాస్ట్ లో మాత్రం నాకు రోజు ఏవి ఊరక ఆకారాలు నల్ల ఆకారాలు జపంలో కూర్చుంటే చాలు నాకు ఆవలింతలు నల్లటి ఆకారాలు నా చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించేది. లాస్ట్ రోజు మాత్రం ఈ సారే అది పెట్టిన రోజు మాత్రం ఆవుల మందగా వచ్చిందమ్మా. ఇంకా అదొక్కటే నాకు అనుభవం. మీకు ఇంట్లో ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా అమ్మా? అలా ఏమైనా అనిపిస్తే వాటిని ఎలా అధిగమించారు మీరు? నాకు అంత ఇబ్బంది ఏమనిపించలేదమ్మా. కూర్చోగలిగాను, జపం కనీసం 30 గంట చేయగలిగాను. నేను ఇబ్బంది ఏం పడలేదు. ఒక ఆవలింతలు
ఫస్ట్ రోజు 2 రోజులు, రెండు సార్లు ఆగుతాయి. మళ్ళీ నెక్స్ట్ 3వ రోజు నుంచి ఆవులింతలు లేవమ్మా. లాస్ట్ రోజు మాత్రం ఆవులు కానిచ్చి. నేను అంత జపంలో కూడా ఇబ్బంది పడింది ఏమీ లేదమ్మా, బాగానే చేసుకున్నా. పీఠంలో గతంలో సాధన చేసిన వారి అంటే వారాహి అనుభవాలు మిగతా వీడియోస్ ఏమైనా విన్నారా? వింటే వాటి ఆ, గురించి ఏం విన్నా నేర్చుకున్నారు? విన్నానమ్మా నేను. వీళ్ళే మా వాళ్ళు ఇంకా వేరు అన్ని పంపించారు కదమ్మా గురువు గారు. అవి అప్పుడప్పుడు తీరిగ్గా ఉన్నప్పుడు కూర్చొని వింటా ఉండేదన్నమ్మ, వాళ్ళ అనుభవాలు కానీ వాళ్ళు చెప్పే గాని. అమ్మో ఇంత ఇదిగా ఉన్నాయి అంటే, చాలా శక్తి గల తల్లులు వీళ్ళు. వీళ్ళు చేసుకుంటే ఇంత బాగుంది, నేను కూడా చేసుకోవాలి ఈసారి, ఇప్పటి నుంచే నేను మొదలు పెట్టుకొని ఇప్పుడు ఈ తర్వాత తర్వాత అయినా కూడా చేసుకోవాలని అనుకున్నానమ్మా నేను మాత్రం. వాళ్ళ అనుభవాలన్నీ విన్నానమ్మ, తీరిగ్గా కూర్చున్నప్పుడు వింటా కూర్చుంటాను. మంత్ర దీక్షకి నీకు ఖర్చు ఎంత అయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమన్నా అడిగారా? హోమాలకు కానీ ఇతర ఖర్చులకు కానీ ఎవరన్నా ఇవ్వమని అడిగారా మిమ్మల్ని? లేదమ్మా లేదమ్మా, అలాంటివి ఏమీ లేవమ్మా. ఒక మంత్ర దీక్షకు కానీ దేనికైనా ఎవ్వరు అడిగింది ఏమీ లేదమ్మా. పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? నాకు చాలా నచ్చినాయమ్మా. చాలా అలానే కఠినంగా ఉండాలమ్మా. అలా ఉంటేనే, కఠినంగా ఉంటేనే ఏదైనా మంచి సాధన చేయగలమనిపించింది. గురువు గారు ఎంత కఠినంగా ఉంటే అంత సాధన జరిగిద్దమ్మా. ఏదైనా అలానే ఉండాలమ్మా గురువు గారు. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? చాలా సహాయపడ్డారమ్మా. సరస్వతి అమ్మగారిని ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసేదనమ్మా. కొత్త అయ్యి నాకు టెన్షన్ వచ్చేసేది. ఏం చేయాలి, నేను కొత్త ఏమన్నా తప్పు చేస్తానని భయపడతా. ఇప్పుడు ఇప్పుడు ఎనీ టైం చేసేదాన్నమ్మా సరస్వతి అమ్మగారికి. ఆ పాపం ఎప్పుడైనా సరే వెంటనే కాల్ చేసేది, లేదు వాయిస్ మెసేజ్ పెట్టేదమ్మా. నాకు బాగా సహకరించిందమ్మా సరస్వతి అమ్మగారు మాత్రం. పీఠం కాళీ అమ్మవారి ఫోటో చూసారమ్మా మీరు? చూసానమ్మా నేను. నేను కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నా. చిన్నదైనా 300ది, 500ది, 700ది పెట్టారు కదా. నేను చిన్నదైనా ఒక ఉమ్, 300దైనా తెచ్చుకోవాలి అనుకుంటున్నానమ్మా. అమ్మాయి నేను ఇద్దరం తెచ్చుకుందాం అనుకుంటున్నాం, పెడదామని. సరేనే. బాగుందమ్మా. గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ మంత్రం ఇవ్వటంలో కానీ ఇంకేమైనా ఇబ్బందులు వచ్చాయా? ఆ పద్ధతి ఎలా ఉందమ్మా? లేదమ్మా, నాకు ఒక్క ఇబ్బంది కూడా లేదమ్మా. చక్కగా గురువు గారు మన ఇంట్లో ఒక గురువు లాగా, ఆయన గురువు గారు కాబట్టి గురువు లాగానే చక్కగా ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు ఉపదేశించినట్టు ఉపదేశించారమ్మా. ప్రతిదీ విశదీకరించి చెప్పారమ్మా. చాలా నచ్చిందమ్మా గురువు గారు చెప్పటం మాకైతే. ఇంత వివరంగా ఎంత వివరంగా చెప్పారంటే అంత చక్కగా చెప్పారమ్మా గురువు గారు. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరు ఇచ్చే సమాధానం చెప్తారా? నేను అంటే మీకు కొత్త ఆన్లైన్ లోనే మంత్రం ఇచ్చారు కదా, ఆ అవునవును. శక్తి మీరు అనుభవిస్తారా లేదా? నేను కొత్త అయినమ్మా. ఆ మంత్రము ఒక వైబ్రేషన్ లాగా, లలితామ్మ వారి మంత్రము చాలా పవర్ఫుల్ అమ్మ. అది మాత్రం ఇది వినే వాళ్ళకైనా ఎవరికైనా ఆ మంత్రం మాత్రం చాలా పవర్ఫుల్. గురువు గారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అని చెప్పారు కదమ్మా, ఎలా అనిపించింది? నాకు కొత్త అనిపించిందమ్మా. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, నేను చేయలేదు ఎట్లాంటివి అని. ఇన్ని ప్రసాదాలు ఉంటాయా అమ్మవారికి, ఇన్ని ఇష్టమా, ఇవి ఇష్టమా అని గురువు గారు ఏ ప్రసాదాలు అయితే చెప్పారనమ్మా, ఆ ప్రసాదాలన్నీ కూడా పెట్టారమ్మా. మొలకలు కూడా నాకు చేత కాకపోతే, మా వారు అంటే మాది పల్లెటూరులమ్మ, మా వారు మొలకలు ఎట్లా చేయాలంటే ఆయన కట్టి మూట కట్టి, ఇది ఇలా వేయాలి, ఇలా మొక్క వచ్చింది అని ఆయన చూపించాడమ్మా. 2వ రోజు చూస్తే చాలా మొలకలు వచ్చింది అమ్మ. ఇంకా అప్పుడు ప్రసాదం పెట్టానమ్మా. నాకు తెలియదు, వాస్తవంగా అయితే తెలియదు, ఆయనే చూపించాడు. మా వారు పల్లెటూరు నుంచి వచ్చిన ఆయన, వాళ్ళు ఒడ్లు అవన్నీ అట్లా చేస్తారంట, నాకు తెలీదు. ఆయనే చూపించాడమ్మా. చక్కగా వచ్చినాయి. అప్పుడు అనుకున్నా నేను, ఓహో ఇన్ని అమ్మవారికి ఇలా ప్రసాదాలు పెట్టాలి కావాలని. కొబ్బరి పానకం రుచి ఎలా ఉందమ్మా? ఎప్పుడైనా తాగారా మీరు? నేను ఎప్పుడు తాగలేదమ్మా. కొబ్బరి పానకం మాత్రం అమ్మా సూపర్ అమ్మా అనకూడదులే కానీ, అసలు మా ఇంటిల్లి పాదికి మొత్తానికి చిన్న ఒక గిన్నె, ఒక చిన్న గిన్నె కలిపి కొబ్బరికాయ నీళ్లు తిప్పించి లీటర్న్నర, దాంట్లో ఈ సబ్జా గింజలు వేసి, మిరియాలు వేసి, బెల్లం వేసి, అమ్మవారి ముందు పెట్టి మొత్తం ఇంటిల్లి పాది ఇచ్చానమ్మా. మా వాళ్ళు కూడా భలే ఉన్నాయి, టేస్ట్ భలే ఉన్నాయి అన్నారమ్మా. వేప నూనె తలకి పెట్టుకుని జపం చేయాలని చెప్పారు కదా, అది ఎలా ఉంది?
ఆ నేను కుంకుమ పూజ అయిపోగానే వెంటనే తలక వేప నూనె పెట్టుకొని జపసాధన చేసేదానమ్మా. మామూలుగా అంటే పెట్టుకోవాలేమో నాకు తెలియదు కదమ్మా. పెట్టుకోవాలేమో మరి, పెట్టుకుంటేనే మంచిదేమో అనుకొని పెట్టుకునేదాన్నమ్మా. కీర దోసకాయ బీరకాయ నైవేద్యం ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. కీర దోసకాయ, బీరకాయ, ధనియాల పొడి, తేనె వేసి చేసి పెట్టామమ్మా. బాగుంది, తిన్నా కూడా బాగుందమ్మా. దోసకాయ స్వీట్ ఎలా ఉంది? దోసకాయ స్వీట్ కూడా సూపర్ గా ఉందమ్మా. తలంటు స్నానానికి కొన్ని చెప్పారు కదా, అవి ఎలా అనిపించిందమ్మా? అది వేసి మేము వాడామమ్మా. సీకాయి, కుంకుడికాయి, ఈ వట్టి వేరు వేసి నేను మిక్సీలో వేసి, మా పిల్లలు కూడా, మనవరాళ్ళు ఇద్దరు ఉన్నారమ్మా ఆడపిల్లలు, వాళ్ళకు కూడా పోసానమ్మా నేను. వాళ్ళు ఏందమ్మా ఏందమ్మా ఇదంటే, ఈ ఇట్లా సీకాకాయి గురుగారు చెప్పారమ్మా. మా గురువు గారు అంటే, ఓ మీ గురువు గారు చెప్పారా ఈ అమ్మమ్మ అని వాళ్ళు కూడా పోసుకున్నారమ్మా. అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమని శుద్ధి చేయాలని చెప్పారు కదా, ఎలా అనిపించింది? కొత్తగానే అనిపించిందమ్మా నాకైతే. నేను కొత్త కదమ్మా నాకు, నేను ఇంతవరకు చూడలేదు. నాకు అంతా కొత్తగానే అనిపించింది. కానీ బాగుందమ్మా. ఆ శుద్ధి చేయటము, మళ్ళీ ఒక 24 గంటలు ఉంచటము, మళ్ళీ టీ పాలలో చేయటము, ఇవన్నీ నాకు కొత్తగానే ఉందమ్మా. కానీ బాగుందమ్మా. అంత కుంకుమ శాస్త్రంగా బాగుంది. మామూలుగా మనకు కుంకుమ తెలియకపోతే ఏంటమ్మా, మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం కాబట్టి, అసలు గురువు గారి ఆదేశాల ప్రకారం ఆయన చెప్పినట్టు చేస్తే ఇంకా బాగుందమ్మా. ఒక గైడెన్స్ ఇస్తున్నట్టు చక్కగా, ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి గైడెన్స్ ఇచ్చినట్టు ఇచ్చారమ్మా గురుగారు మాత్రం. కుంకుమ పూజ చేశారు కదమ్మా, ఎలా ఉంది? బానే ఉందమ్మా. శుభంగానే ఉంది నాకు. నేను కుంకుమ పూజకు కూర్చొని మనసులో తలుచుకొని, అమ్మా నాకు ఈ పని, నాకు పెద్ద ఇదేమి లేదు, నేను అనుకున్న పనులు చేయమంటే మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఆ పనులు జరిగినాయి అమ్మ నాకు. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? బాగుందమ్మా. అది కూడా కొత్తగా అనిపించింది నాకు. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు ఎలా అనుభూతి చెందారు మీరు? చాలా అనుభూతి చెందామమ్మా. మేము పసుపు కొనుక్కు రాకుండా కొట్టిన పసుపు కొట్టించి తీసుకొచ్చామమ్మా. పసుపు మా చెల్లో కొట్టిన పసుపు రియల్ గా అది తీసుకొచ్చి చేసామమ్మా. అసలు బాగుంది మాకు ఈ పద్ధతి. ఇదంతా చాలా చక్కగా అనిపించిందమ్మా నాకైతే మాత్రం. గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉంటే చెప్పండమ్మా. అదేనమ్మా, నాకే అనుభవాలు లేవమ్మా. నాకు మాత్రం రోజు నీడలు కానొచ్చాయి. ఫస్ట్ లో కూర్చున్న కాడిని ఫస్ట్ 2 రోజులు మాత్రం ఒకటే ఆవలింతలు వచ్చినాయి. గురుగారికి చెప్పానమ్మా నా అనుభవాలు, అట్టానే వస్తాయి అన్నారు. ఇంకా తర్వాత తర్వాత నల్లటి నీడలు నా చుట్టూ తిరుగుతున్నట్టు, కళ్ళు మూసుకోగా నా చుట్టూ తిరుగుతున్నట్టు లేదమ్మా. లాస్ట్ రోజు మాత్రం నాకు ఆవుల మంద కనిపించిందమ్మా. మీ అనుభవాలలో నచ్చినది ఆ అవేనమ్మా? ఏమైనా అయ్యేనమ్మా. ఉంటే చెప్పండి ముఖ్యమైన. ఇంకా నాకేం లేమ్మా. నా అనుభవాల్లో మాత్రం లాస్ట్ రోజు ఆ సారి పెట్టినాక అవన్నీ ముత్తైదుని పిలిచి మేము సారి జాకెట్లు అవన్నీ చేసినాక, తాంబూలం అవన్నీ ఇచ్చినాక జపానికి కూర్చుంటే నాకు లాస్ట్ రోజు మాత్రం ఆవుల మంద అలా కానొచ్చిందమ్మా చక్కగా. నేను వెంటనే 12:30 ఒకటో అయిందమ్మా. అప్పుడు లేచి గురుగారికి పెట్టానమ్మా. అమ్మవారిని తెల్లారగట్టాలి మీరు సరస్వతి అమ్మగారు నాకు ఫోన్ చేసిందమ్మా 4ంటికి. లేచి స్నానాలు ఎప్పటికే లేచి ఉన్నానమ్మా నేను. లేచి స్నానం చేసి అమ్మవారిని పంపిస్తున్నా కూడా నాకు అదొక బాధ లాగుందమ్మా. మన ఇంటి అమ్మాయిని పంపించినంత బాధగా ఉందమ్మా నాకు ఆ రోజు. 9 రోజులు మీకు మంత్రదీక్ష చెప్పండమ్మా. 9 రోజులు అఖండ దీపం పెట్టుకొని, అఖండ దీపం చూసుకుంటా అమ్మవారే నా ఇంట్లో ఉన్నంత ఫీల్ అయ్యానమ్మా నేను. నా మనవరాళ్ళు కూడా లాస్ట్కి కాళ్ళు కడుక్కొని, కనీసం చిన్న పిల్లలమ్మ 7 ఏళ్ళు 9 ఏళ్ళు పిల్లలేనమ్మ వాళ్ళు, బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కొని స్కూల్కి వెళ్ళి రాగానే వెంటనే వెళ్ళి స్నానం చేసేసి వచ్చేవాళ్ళమ్మ. వాళ్ళు కూడా అమ్మమ్మ కొండకి దీపం చూడు చూడు అని దూకులు వెళ్ళి డోర్ తీసి చూసి వచ్చేవాళ్ళమ్మ. అంత బాగా చేసుకున్నామమ్మ మేము మాత్రం ఇంటిని బాగా.
మీకు మంత్రదీక్షకి ముందు కానీ, మంత్రదీక్షలో కానీ వచ్చిన పరీక్షలు ఏమన్నా ఉన్నాయా? అంటే నవరాత్రులు చేయడం కోసం పరిస్థితుల అనుకూలత లేకపోవడం అలాంటివి. అవునమ్మా, 2 సార్లు మంత్రదీక్ష ముందు 2 రోజుల ముందే ఇలా జరిగింది నాకు. అబ్బాయి నేను పడ్డాం, మా వారు నేను పడ్డాం ఇద్దరు. జపసాధన మొదలుపెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేశారు? చివరి రోజు ఎంతసేపు జపం చేశారమ్మా? మామూలుగా రోజు 30 గంటే చేసేదాన్నమ్మా, కూర్చోలేకపోయేదాన్ని, 30 గంట చేసేదాన్ని. లాస్ట్ రోజు మాత్రం ఇవాళ ఇట్టి పరిస్థితుల్లోనైనా గంటన్నా చేయాలనుకొని చేశానమ్మా. నేను ఆ గంట చేసినప్పుడే నాకు ఆవుల మందగాని వచ్చిందమ్మా. ముత్తైదులకు జపం భోజనాలు చే- కుంకుమ ఇచ్చి కూర్చున్నాక గంట కూర్చున్నానమ్మా. రేత్రి 1 గంట అయింది. అప్పుడు దాకా చేశానమ్మా, 12 నుంచి. అప్పుడే నాకు ఆవులు కానొచ్చినాయి. జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుండేది? కొందరికి జపసాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యం బాగాలేకపోవటం కానీ అలాంటివి వచ్చి ఉంటే ఆ సమయంలో మీ ఉద్దేశం ఏంటి? అప్పుడు మధ్యలో వదిలేద్దాం అనుకున్నారా మీరు? లేదమ్మా, లేదమ్మా. నాకు అసలు కనీసం 2 పూటల స్నానం చేస్తున్నా, 2 పూటల స్నానం చేసేదాన్నమ్మా. బాత్రూమ్కి వెళ్ళి పొద్దున్నే సాయంత్రం మళ్ళీ అమ్మవారి దగ్గర కడుతుంది. తల స్నానం చన్నీళ్ళు చేసేదాన్నమ్మా. కనీసం ఒక దగ్గు గాని ఒక జలుబు గాని నాకు రాలేదమ్మా. మా అమ్మాయికి మాత్రం మొదలు పెట్టిన కాడి నుంచి వచ్చినాయిలే గాని నాకు మాత్రం ఒక జలుబు గాని దగ్గు గాని రాలేదమ్మా. ఇప్పుడు అయిపోయినాక నాకు జలుబు వచ్చి గొంతు పోయిందమ్మా. నాకు కనీసం ఎలాంటి జపసాధన ఇబ్బంది పడలేదమ్మా నేను. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు మీరు? నాకు అసలు ఇబ్బందులు రాలేదమ్మా నేను అధిగమించడానికి. నాకు అసలు ఏ ఇబ్బంది పడలా నేను జపసాధనలో. నేను ప్రశాంతంగా చేసుకున్నాను. కాకపోతే నాకు అమ్మవారి దర్శనమే కాలేదులే గాని ప్రశాంతంగా 30 గంట, అరగంట, 30 గంట పైనే చేసేదాన్ని కానీ ఇంకా గంట కూడా చేయలేకపోయేదాన్ని. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా అమ్మా? ఏమైనా లోటు ఉందా? లేదమ్మా, ఏ లోటు లేదమ్మా. నాకు సంపూర్ణంగా జరిగిందమ్మా ఈ నవరాత్రులు మాత్రం. నాకు ఎలాంటి లోటు లేదు, చాలా తృప్తిగా ఉందమ్మా. ఇప్పుడు కూడా మా కోడలకు ఫోన్ చేసి చెప్తా ఉంటా, ఇలా జరిగింది నాకు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు చెప్పలేదు నాకు. మా బెంగళూరులో ఇంకో కోడలు ఉందమ్మా, ఆమె చేసుకుంటారనమాట వాళ్ళు. వాళ్ళు చెప్పారనమాట ఇవన్నీ. ఇక్కడ ఉన్న కోడలకి ఈ కోడలు వాళ్ళు చేసుకుంటా నాకు చెప్పారమ్మా. వాళ్ళు పిలిస్తేనే నాకు కానీ సంపూర్ణంగా ఉందమ్మా. ఈసారి మాత్రం ప్రశాంతంగా గురువారి గైడెన్స్ ఇవ్వటం, ఈ టయానికి ఇది చేసుకోండి, ఈ పెట్టండి, ఈ నైవేద్యాలు పెట్టండి, ఈసారి పెట్టండి, ఇవన్నీ పెట్టండి అని గురుగారు చెప్పటము, మీరు చేసుకోవటము చాలా బాగుందమ్మా నాకు మాత్రం. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏవైనా ఉంటే చెప్పండి అమ్మా. పీఠంలో రాకముందు నాకు అసలు తెలియదు కదమ్మా. ఈ పూజల గురించి కూడా తెలియదు. వారాహి అమ్మ నవరాత్రులు తెలియదు, దుర్గా అమ్మకు చేస్తారు కానీ నేను అసలు ఇంట్లో చేసుకునేదాన్ని కాదు. గుడికి వెళ్ళి వచ్చేసేదాన్ని, రోజు దీపం పెట్టుకునేదాన్ని అంతవరకే. ఇంత ఉంటది, ఇలా చేసుకోవాలి, ఇలా నైవేద్యాలు పెట్టాలి, ఇలా చేసుకోవాలని, ఇలా జపం చేసుకోవాలి, ఇలా అఖండ దీపం పెట్టుకోవాలని ఇవన్నీ తెలియదమ్మా నాకు. అసలు వాస్తవం అయితే ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చినాక వీళ్ళందరి అనుభవాలు ఏంటంటే, ఈ పూజ చేసుకుంటుంటే ఇక్కడికి వచ్చినాక చాలా బాగుందమ్మా నాకు. ఎందుకంటే ఏదైనా తెలియపోగానే వెంటనే గురువు గారిని అడిగితే గురువు గారికి చెప్పటం, అమ్మ మధ్యలో సరస్వతమ్మ గారిని అడిగితే సరస్వతమ్మ గారు చెప్పటం, ఏమన్నా తెలియని అంతా బాగుందమ్మా నాకు మాత్రం. ఇక్కడికి వచ్చినాక అఖండ చాలా దీపం ఆనందంగా ఉంది నాకు. అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారమ్మా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే ఏమైనా భయం వేసిందా? మీరు భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఆ సంతోషపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్పండి. అఖండ దీపారాధన నేను ఇంతవరకు పెట్టలేదమ్మా. నాకు తెలియదు అసలు అఖండ దీపారాధన పెట్టాలని. అఖండ దీపారాధన పెట్టినాక నాకు చాలా భయం వేసిందమ్మా. ఎందుకంటే అమ్మో నేను నిద్రపోతే కొండెక్కిద్దేమో, అమ్మో రేత్రి కొండెక్కిద్దేమో, ఇల్లంతా ఒకటే ఈ మసి ఆస్తుంటే వెనక తలుపు తీసేసి ఉంచేవాళ్ళం అమ్మ, కిచెన్ లో తలుపు. అమ్మో ఆ గాలికి ఏమన్నా రెపరెపలాడిద్దేమో, కొండెక్కిద్దేమో, కొండెక్కితే ఏం జరిగిద్దో అనే టెన్షన్ పడేదాన్నమ్మా నేనైతే. కానీ అలాంటివి ఏమీ జరగలేదమ్మా. వసంత నవరాత్రి మొదటి రోజు మీ అనుభూతి ఏమైనా ఉంటే చెప్పండి.
మొదటి రోజు ఏముందమ్మా అంతా చక్కగా ఆ గురుగారు చెప్పినట్టు అన్ని సిద్ధం చేసుకున్నాము, కుంకుమ పూజ చేసుకున్నాము, కాయిన్ శుద్ధి చేసుకున్నాము. ఆ రోజే ఫస్ట్ రోజే నేను బీరకాయ స్వీట్ బీరకాయ పెట్టాను నైవేద్యం. ఇవన్నీ నిమ్మకాయలు ఇవన్నీ బాగుందమ్మా, నాకు కొత్తగా అనిపించింది. అంటే నేను కొత్తే కదమ్మా, కొత్తగా బాగుంది. గైడెన్స్ ఇవ్వటం ఇలా చేసుకోండి ఈ టయానికి 9:40కి జపాన్ కూర్చోండి, పూజ ప్రారంభించండి, ఇవన్నీ చెప్పటం, గణపతికి ప్రార్థన చేసుకోవటం, గురువారికి ప్రార్థన చేసుకోవటం, మన ఇంటి దేవుడికి ప్రార్థన చేసుకోవటము, ఆ వీళ్ళందరికీ ప్రార్థన చేసుకోవటం బాగుందమ్మా. దేవుళ్ళకి ఇవన్నీ నాకు చాలా నచ్చినాయమ్మా. మీరు మీరు సొంతంగా నవరాత్రులు చేసి ఉంటే భయపడకుండా, ఇబ్బంది లేకుండా పద్ధతి ప్రకారం పూర్తి చేసేవారా? లేదమ్మా, నేను అసలు నాకు తెలియదమ్మా. నాకు అసలు ఇలా నవరాత్రులు తెలియదు. శ్యామల నవరాత్రులు కానీ, వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు కూడా తెలియదమ్మా. ఆ ఎదురుగానే గుడి ఉంది, వారాహి అమ్మవారి గుడి. కానీ నాకు ఇవన్నీ తెలియదు. ఊరక అమ్మవారి దగ్గరికి గురు వెళ్ళటం, దండం పెట్టుకోవటం, రావటం అంతవరకేనమ్మా. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి నీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. మంత్రోపదేశం చేసేదానికి తేడా అంటే చాలా ఉంటదమ్మా. ఎవరు చేస్తారు మనకు మంత్రం చెప్పండి? బయట ఎవరు చెప్తారు మనకి? మనకి ఎవరు చెప్పరు కదమ్మా మంత్రం. మన గురువు గారు మంత్రం ఇచ్చి, ఇంత గైడెన్స్ ఇచ్చి, ఇంత పూజ చేసుకోమని మాకు, మనకి దేవుళ్ళని ఎంత మనకి బాగా మనం బాగుండేటట్టుగా చెప్పే వాళ్ళు ఎవరున్నారమ్మా బయట? నాకైతే ఎవరు లేరు, నాకు తెలియదు కూడా. గురుగారు అంత చక్కగా చెప్పి మనకు మంత్రోపదేశం ఒకటి ఇచ్చి, గురుగారు చెప్పారు ఇదే మంత్రం మీరు బతికొన్నన్నాళ్ళని. ఇంకా ఆ యొక్క మంత్రం మనం ఉచ్చారణ చేసుకుంటా ఉంటే ఉమ్, చాలమ్మా. ఇంకా ఇప్పుడు కూడా మేము ఒక ఒక పావు గంట అరగంట అయినా కూర్చొని స్నానం చేసి రాగానే జపం చేసుకుంటున్నామమ్మా. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలు ఉన్నాయమ్మా? నాకు కొత్తగా అనిపించిందమ్మా. నాకు అమ్మవారికి గోరింటాకు పట్టడం అంటే నేను అసలు ఇవ్వలేదు ఇంతవాటికి, ఫస్ట్ టైం. మిరియాలు ఈ ఇవన్నీ వేసి, చింతపండు చింతపండు మామూలుగా వేస్తాం. మాకు గోరింటాకు ఒరిజినల్ గా దొరకలేదమ్మా చెట్లు. అన్నా తీసుకొచ్చి పెట్టాము, దాంట్లోనే చింతపండు ఈ మిరియాలు ఇవన్నీ వేసి నూరి అమ్మవారికి పెడితే అమ్మవారి గోరింటాకు పెట్టుకుని ఆ తల్లి అనుకున్నానమ్మా నేనైతే. అమ్మవారికి సారీ ఇవ్వాలని అన్నారు కదా గురువు గారు, అప్పుడు మీకు ఎలా అనిపించింది? అదేనమ్మా, నాకు కొత్తగానే అనిపించిందమ్మా అమ్మవారికి నేను ఇంతవరకు చూడలేదమ్మా, తెలియదమ్మా. నాకు ఎవరు చెప్పను కూడా చెప్పలేదు, నాకు తెలియదు. అమ్మవారికి సారి పెడతారు, గోరింటాకు పెడతారు, ఇన్ని నైవేద్యాలు పెడతారు అని. నేను ఫస్ట్ టైం అమ్మ చూస్తున్నా అమ్మవారికి సారి పెట్టడము, ఇవన్నీ నైవేద్యాలు పెట్టడము, ముత్తైదులు పిలవటము, సారి వాళ్ళకి జాకెట్లు పెట్టి మళ్ళీ వాళ్ళకి భోజనాలు పెట్టడం, ఆ తల్లికి ఆ తల్లిని పొద్దున్నే పంపించడం చాలా కొత్తగా ఉందమ్మా నాకు మాత్రం. చాలా కొత్తగా ఉంది, సంతృప్తిగా ఉంది. మనం ఒకటి మన ఇంట్లో ఒకటి చేసుకున్నాము, ఒక గురువు గారు గైడెన్స్ ఇస్తే ఆయన వల్ల మనం ఇలా చేసుకున్నాము అని చాలా సంతోషంగా ఉందమ్మా నాకైతే మాత్రం. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసం రోజు లేచామమ్మా, లేచి పసుపు పూసుకొని కాళ్ళకి మొహానికి పసుపు పూసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి తల్లి వెళ్ళి రమ్మ, తల్లి వెళ్ళి రమ్మ అని చెప్పి వెళ్ళి చాలా బాగుందమ్మా. ఆమెకి వాకిటి దాకా ఆమెను పంపించి రావటం, వచ్చి మళ్ళీ అఖండ దీపం కదిలియటము, ఇవన్నీ గురువు గారికి చెప్పుకోవటం, ఇవన్నీ బాగున్నాయి అమ్మా. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు కదా, ఎలా అనిపించింది? ఆ అమ్మవారికి దిష్టి తీయటం కూడా నాకు కొత్త అనిపించిందమ్మా. అమ్మవారికి కూడా దిష్టి తీస్తారా, దేవుళ్ళకి కూడా దిష్టి తీస్తారా అనిపించింది నాకు. అంటే నేను చూడలేదు వెతికి. ఓ దేవుళ్ళకి కూడా అమ్మవార్లకు కూడా దిష్టి తీస్తారా? నేను ఎన్నాళ్ళు మనుషులకైనా అనుకున్నానే, దేవుళ్ళకి కూడా దిష్టి తీస్తారా అనుకున్నానమ్మా. గురుగారు చెప్పినట్టు అన్ని దిష్టి తీస్తానమ్మా నేను. నాకు నాకు అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మవారిని సాగనంపేటప్పుడు చాలా బాధ వేసిందమ్మా. 9 రోజులు అంటే అయ్యో 9 రోజులు అయిపోయినాయా అనిపించిందమ్మా నాకు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కూడా పిల్లలు గాని, పెద్ద మగోళ్ళు గాని అందరూ సహకరించారమ్మా చక్కగా.
శుభ్రంగా ఉంటాం, శుచిగా ఉంటాం, బాత్రూమ్కి వెళ్ళగానే స్నానం చేసి రావటం అంతా బాగా ఒక ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది అన్న ఫీలింగ్ లో ఉన్నామమ్మ మేము అమ్మవారికి. అలానే వెళ్తుంటే వెళ్ళింది పంపిస్తుంటే అది ఒక బాధగా ఉంది ఆమెను పంపిస్తుంటే. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? చాలా బాగుందమ్మా గురుగారి సపోర్ట్. గురుగారికి పాదాభివందనాలు. ఆయన సపోర్ట్ లేకపోతే మనం ఏమి చేయలేం. ఆయన సపోర్ట్ ఉండబట్టి ఎంత గైడెన్స్ దీన్ని బట్టి ఆయన ప్రతిదీ చిన్న విషయం కూడా ఆయన ఎంత చక్కగా వివరించారో. చెప్తున్నాను కదమ్మా, ఒక మాస్టర్లు కూడా అంత వివరిస్తారో ఎవరో తెలియదమ్మా నాకు స్కూల్లో. కానీ చక్కగా ఇచ్చారమ్మా గురువు గారికి మాత్రం నా అసలు కోటి వందనాలమ్మా. పీఠం గురించి కానీ, పీఠం కార్యక్రమాల గురించి కానీ మీరేమైనా సలహాలు ఇస్తారా? ఉమ్, ఏమిస్తానమ్మా నేను పీఠం గురించి. పీఠంలో ఏముందమ్మా, అంతా తెలిసిందేగా అమ్మ. గురుగారు బాగా చేస్తున్నారు పీఠం. నేను అవన్నీ గురుగారు పెట్టి అన్ని చదువుతుంటానమ్మా. చదువుకుంటా ఉంటా, ఫోన్ లో చూసుకుంటా. బాగుందమ్మా గురుగారు గైడెన్స్. ఈ పీఠంలో ఉంటాం కానీ హైదరాబాద్ లోనే కదమ్మా ఆ పీఠం ఉంది మంది. ఆ చూసుకుంటా అన్ని చదువుకుంటానమ్మా. నేను అంత ఇచ్చే అంత ఇదేం లేదమ్మా. ఆయనకి తెలియని ఉందమ్మా గురువు గారికి. చివరగా, ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏముందమ్మా, ఎవరికైనా సరే అమ్మా, నమ్మి ఆ తల్లిని నమ్మి గురుగారిని నమ్మి చేసుకుంటే చాలా మంచిదమ్మా. గురువుగారిని నమ్మి ఆ తల్లిని నమ్మి చేసుకుంటే నవరాత్రులు మన ఇల్లు బాగుపడిద్ది, మనము బాగుపడతాము. మన చుట్టుపక్కల ఇప్పుడు నేను మా ఇంటికి ముత్తైదుగా పిలిచానమ్మా ఇద్దరిని. అంటే మూడో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, అందుకని పిలిస్తే వాళ్ళు అడిగారమ్మా నన్ను, ఏమి నవరాత్రులు ఏంటి ఎలా చేసుకోవాలి అని. ఇలా నేను ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలంటే వాళ్ళు, అవునా ఇలా చేసుకోవాలా అంటే, అవును మా గురువు గారు ఉన్నారు ఆయన గైడెన్స్ ఇస్తారు, ఆయన ప్రకారం ఇలా చేసుకోవాలంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారమ్మ వాళ్ళు కూడా. అవునా ఇలా చేసుకుంటారా అని. అంతేగాని ఎవరైనా సరే నమ్మి, గురువుగారిని నమ్మి, అమ్మవారిని నమ్మి నవరాత్రులు చేసుకుంటే చాలా శుభం కలిగిద్దాం. నాకు కలిగిందమ్మా.